గీతం హాస్పిటల్కి అయితే మనకైతే బుకింగ్ వచ్చింది. కస్టమర్ని అయితే మనమైతే డ్రాప్ చేసాము. మనకు వచ్చేసి అమౌంట్ 305 రూపీస్ అయితే వచ్చింది. పెద్ద రుషికొండ నుంచి ఎన్నాడ బీచ్లో అయితే మనమైతే డ్రాప్ చేసాము కస్టమర్ని అయితే. ఆ కస్టమర్ వచ్చేసి బ్లూవేల్ హోటల్లో అయితే డ్రాప్ చేశాను. బోన్ చేసిన తర్వాత మనకైతే మళ్ళీ అయితే బుకింగ్ పడ్డది. బోన్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్కి అయితే మనకైతే మళ్ళీ బుకింగ్ పడ్డది ఎక్కడంటే అస్లిం మెట్ట 146. నేనైతే నైట్ అయితే 24 అవర్స్ డ్రైవ్ చేయాలనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేనైతే డ్రైవ్ చేయలేకపోతున్నాను. కొద్దిగా కడుపు అయితే అప్సెట్ అయిపోయింది. అందుకని నేను హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న హర్ ఇండియా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి November 1 అండి. ఈరోజు నేనైతే దాదాపు 2 వీక్స్ నుంచి అయితే నేనైతే ఊబర్ ర్యాపిడో అయితే నేనైతే ఆన్ చేయలేదు. నేను దీపావళికి అని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేసి నేనైతే నిన్ననే వచ్చేసాను వైజాగ్. వచ్చేసి మొత్తం నేనైతే కార్ని అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం మనమైతే చాలా డర్టీగా ఉండేది. మొత్తం మనమైతే ఇంజన్ ఆయిల్ చేంజ్ కూడా మనమైతే చేయించుకున్నాము. ఎందుకంటే మనమైతే ఇంజన్ ఆయిల్ చేయకపోతే అలానే తిప్పామనుకో ఇంజన్ లైఫ్ తగ్గుద్ది, ఇంజన్ కూడా ఖరాబ్లో అవుతుంది మనకి. ఎందుకంటే చిన్న ప్రాణాలు కాబట్టి మనమైతే ఎక్కువ అమౌంట్ పడేసి మనమైతే చేయించుకోలేము. కాబట్టి మనమైతే ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టరు, మరి చాలా కొన్ని చిన్న రిపేరింగ్ ఉంటే అవన్నీ చేయించుకున్నాను. అయితే కార్ అయితే క్లీన్గా నేనైతే మొత్తం అయితే చేయించుకున్నాను. నిన్న చేయించుకున్న తర్వాత ఈరోజు అయితే నేనైతే ఊబర్ ర్యాపిడో నేనైతే ఆన్ చేశాను. 24 అవర్స్ అయితే నేను తీసుకున్నాను. మనకైతే అమౌంట్ వచ్చేసి పడ్డది 140 రూపీస్ 1 డేకి. 1 డే తర్వాత మనమైతే ఈరోజు కలెక్షన్ ఎంత వస్తుంది, డే నైట్ అయితే మనమైతే డ్రైవ్ చేద్దాం. డే నైట్ మనకు మార్నింగ్ రేపు 24 అవర్స్ తర్వాత మనకు ఎంత అమౌంట్ పడుతుంది, ఎంత వస్తుంది. ఇప్పటికైతే నేను ప్రస్తుతం 1 అవర్ అయితే నేనైతే ఆన్ చేసి ఇప్పటివరకు నాకైతే ఊబర్ ఎయిర్లో ర్యాపిడోలో అయితే బుకింగ్ అయితే రాలేదు. నేను ప్రస్తుతం అయితే నేను ఎక్కడ ఉన్నానంటే విఐపి రోడ్లో అయితే నేనైతే ఉన్నాను. విఐపి రోడ్లో అయితే నేను వెయిట్ చేస్తున్నాను. 1 అవర్ అవుతుంది నేనైతే ఆన్ చేసి. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ పడిన తర్వాత మీకు నేనైతే నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. అయితే మనమైతే చేంజ్ చేసాము. మరి షోరూమ్ వెళ్ళకుండా మనకైతే తెలిసిన మెకానిక్ దగ్గర వెళ్ళి మనమైతే ఇంజన్ ఆయిలింగ్, ఎయిర్ ఫిల్టరింగ్, ఇక్కడే ఇంజన్ ఫిల్టరింగ్, ఇంకా కొన్ని చిన్నవి ఉంటే మనమైతే చేసుకున్నాము. అదే మనమైతే షోరూమ్కి వెళ్ళామనుకో మనకైతే అమౌంట్ అయితే ఎక్కువ వేస్తాడు. ఎక్కువ ట్యాక్స్, అడిషనల్ ట్యాక్సెస్ అయితే ఎక్కువ వేస్తాడు. దానివల్ల మనకైతే అమౌంట్ అయితే పెరిగిపోద్ది. ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి చాలా అయితే పెంచేస్తారు. అందుకని నేనైతే షోరూంలో అయితే వెళ్ళలేదు. ఎందుకంటే షోరూమ్కి వెళ్ళామనుకో నెక్స్ట్ నుంచి మనకైతే కాల్స్ కంటిన్యూగా సర్వీసింగ్ అని చెప్పి మనకైతే దొబ్బేస్తారు. అది నచ్చదు నాకు. అందుకని మనకు తెలిసిన మెకానిక్ దగ్గర వెళ్ళి మనకు అమౌంట్ వచ్చేసి 4000 అయితే పడ్డది. అంటే ఇంజన్ ఆయిల్, ఆర్ఫీ అన్నీ ఫిల్టర్ చేసి తర్వాత కార్ కూడా వాష్తో సహా మొత్తం కలిసి మనకైతే 4000 అయితే పడ్డది. అదే మనం షోరూంలో వెళ్తే 6000 అలా పడేది, 6000 అలా పడేది. అది ఇది అని చెప్పి చాలా అయితే ఇది పోయింది అని చెప్పి అడిషనల్గా మనకైతే రిపేర్ చేసి ఇస్తారు వాళ్ళు. కానీ షోరూమ్కి వెళ్తే బెటరే, కానీ మన దగ్గర మన బడ్జెట్ బట్టి మనమైతే సర్వీసింగ్ చేయించుకుంటాం. కాబట్టి మనకు తగిన దానిలో మనం చేయించుకోవాలి. వాళ్ళు ఇష్టాచారంగా చేసేసి బిల్లు పెంచేస్తే చాలా కష్టం. అది మీకు తెలిసిన మెకానిక్ దగ్గర వెళ్ళి మీరైతే సర్వీసింగ్ అయితే చేయించుకోండి, చాలా బెటరు. ఎందుకంటే వాళ్ళు చూసి బిల్లు వేసుకుంటారు, మనకు కొద్దిగా హ్యాపీ కూడా ఉంటుంది ఆ బిల్ చూసి. విఐపి రోడ్ నుంచి రుషికొండ గీతం హాస్పిటల్కి అయితే మనకైతే బుకింగ్ వచ్చింది. కస్టమర్ని అయితే మనమైతే డ్రాప్ చేసాము. మనకు వచ్చేసి అమౌంట్ 305 రూపీస్ అయితే వచ్చింది. కానీ ఊబర్ రోడ్ ఇచ్చింది మాత్రం మనకైతే 209 రూపీస్, 10 రూపీస్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత మనకైతే ర్యాపిడోలో అయితే బుకింగ్ పడ్డది. మళ్ళీ గీతం కాలేజీ నుంచి మళ్ళీ రుషికొండ కొద్దిగా లోపలికి అయితే మనకైతే పడ్డది. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే భీమిలి రుషికొండ రోడ్డు మధ్యలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ నుంచే మనకైతే ఇక్కడ సాఫ్ట్వేర్స్ అనేది కంపెనీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ఇప్పుడైతే మనం బీచ్ దగ్గర ఉన్నాం. బీచ్ చూద్దాం, బాగానే ఉంది బీచ్ ఈరోజు. కానీ ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదు. చూడండి ఎలా ఉందో ఎండ అయితే మామూలుగా అయితే కొట్టట్లేదు. చూడండి చెమట అయితే కారిపోతుంది. మామూలుగా ఏసీ వేసుకున్నా కూడా డోర్స్ నుంచి అయితే హీట్ మాత్రం మామూలు కొట్టట్లేదు. ఏదో టెంపరేచర్ మాత్రం 35 అయితే ఉంది టెంపరేచర్. మళ్ళీ బుకింగ్ వస్తే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. పెద్ద రుషికొండ బీచ్ రోడ్ నుంచి మనమైతే ఎన్నాడ బ్లూవేల్ హోటల్లో అయితే కస్టమర్ని అయితే డ్రాప్ చేసాము.
5 కిలోమీటర్స్కి మనం వచ్చిన అమౌంట్ వచ్చేసి 174 రూపీస్. ఇంకా మనకైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను. మనకి ఇంకా ఫుల్గా ఆకలి అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మనమైతే హాస్టల్ వచ్చేసి మనకి 6 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళేసి అక్కడ తినేసి తర్వాత మనం అక్కడ నుంచి అయితే మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. భోజనం చేసిన తర్వాత మనకైతే మళ్ళీ అయితే బుకింగ్ పడ్డది. భోజనం చేసిన తర్వాత ఒక 20 మినిట్స్కి అయితే మనకైతే మళ్ళీ బుకింగ్ పడ్డది ఎక్కడంటే అస్లిం మెట్ట. 146 రూపీస్ అయితే మనకైతే వచ్చింది. అక్కడ నుంచి ఒక 5 మినిట్స్ తర్వాత మనకైతే మళ్ళీ అక్కడ నుంచి మధవదర అనే ఏరియాలోకి అయితే మనకి బుకింగ్ పడ్డది. కస్టమర్ని డ్రాప్ చేస్తే మనకు వచ్చింది 173 రూపీస్. మళ్ళీ అక్కడ నుంచి మనకి నాన్ స్టాప్ మళ్ళీ ఇంకొక బుకింగ్ అయితే పడ్డది. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ఈ ఏరియా పేరు అయితే మనకు అంతలా లేదు, గోపాలపట్నం. అంత ఐడియా లేదు కానీ ఈ నగర్తో ఐడియా లేదు కానీ ఇదైతే గోపాలపట్నంలో నేనైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను. 174 రూపీస్ అయితే మనకు అయితే వచ్చింది. అంటే స్మాల్ 5 కిలోమీటర్స్ అలా మనకైతే బుకింగ్ అయితే పడుతుంది. ఇంకా ఇప్పటి వరకు మనకైతే పెద్ద బుకింగ్స్ అలాంటూ ఏం పడలేదు. ఒకవేళ పడితే ఈవినింగ్ అలా అయినా పడవచ్చు. అప్పుడు పడినప్పుడు మనం దాని తర్వాత నుంచి మనం అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను. సింహాచలం టెంపుల్ నుంచి గాజువాకకి అయితే డ్రాప్ చేశాను. మనకు వచ్చేసి అమౌంట్ వచ్చేసి 297 రూపీస్ అయితే మనకు వచ్చింది. అది కూడా మన బుకింగ్ పడ్డది ఏ దాంట్లో అంటే ర్యాపిడోలో అయితే మనకు బుకింగ్ అయితే పడ్డది. కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను గాజువాకలో ఉన్నాను. వేరే బుకింగ్ వచ్చిన తర్వాత చూద్దాం. ఈరోజు నైట్ కూడా నేనైతే డ్రైవ్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం. డే అండ్ నైట్ మనమైతే వైజాగ్లో ఎప్పుడైతే నైట్ అయితే చేయలేదు. చేస్తే మనం 12 వరకే నైట్. ఈ ట్యాప్ మనమైతే 24 అవర్స్ కంటిన్యూగా మనమైతే చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మనసు మార్చుకుంటే మనం ఏం చేయలేము. మనసు మార్చుకుంటే మనం గెలిపోవచ్చు. మన చేద్దామని నేను అనుకుంటున్నాను. చూస్తా. మార్నింగ్ నేను 8:30కి అయితే నేను డ్యూటీ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు నైట్ మళ్ళీ రేపు అదే టైం నేను డ్యూటీ అయితే ఆఫ్ చేస్తాను. అమౌంట్ ఎంత వస్తుందో మీకైతే చూపిస్తాను. నైట్ కూడా నేనైతే వీడియో తీసి చూపిస్తాను. నేనైతే నైట్ అయితే 24 అవర్స్ డ్రైవ్ చేయాలనుకున్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేనైతే డ్రైవ్ చేయలేకపోతున్నాను. కొద్దిగా కడుపు అయితే అప్సెట్ అయిపోయింది. అందుకని నేనైతే డ్రైవ్ అయితే చేయలేకపోతున్నాను. మనకు గాజువాక నుంచి మనకైతే మధురవాడకి అయితే బుకింగ్ పడ్డది. మనమైతే కస్టమర్ని డ్రాప్ చేసాం. మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 350 రూపీస్ అయితే మనకైతే వచ్చింది. అక్కడ ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత మనకైతే ఎంబీపీ కాలనీ మనకి రిటర్న్ పడ్డది. మనమైతే ఇప్పుడు హాస్టల్ దగ్గర ఉన్నాము. హాస్టల్ దగ్గర ఫుడ్ కూడా అయిపోయింది. ఉన్న దాంతో నేను సర్దుకొని అయితే తినేసాను. ఇంకా ఆయన కూడా నా ఆకలి అయితే తీరలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే హాస్టల్ దగ్గర ఉండి ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే నిద్రపోవాలనుకుంటున్నాను. మళ్ళీ మనము రేపటి నుంచి రేపు 24 అవర్స్ నైట్ కూడా డ్రైవ్ చేసి మనకి ఎంత వస్తుందో అమౌంట్ అయితే చూడాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ వైజాగ్లో అయితే నేనైతే నైట్ డ్రైవ్ అయితే చేయలేదు. ఇప్పుడు చూద్దాం నైట్ డ్రైవ్ ఎంత చేస్తాము. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఎంత చేసామంటే 2500 అయితే మనమైతే అమౌంట్ కలెక్షన్ అయింది. అందులోంచి మనకు గ్యాస్ మనకు ఒక 600 పోతే మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 1900 అమౌంట్ అయితే మనకు ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇదే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి.